ఓకేనా? మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, మేము నెత్తి మీద నోరు పెట్టుకొని గత కొద్ది కాలంగా మొత్తుకుంటున్నట్టు ఒక విషయం మరొక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా ఒక పక్షపాతమైనటువంటి ఒక వైఖరితో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అని చెప్పని గతంలో చాలాసార్లు చెప్పాము. ఇవాళ తెలంగాణలో కూడా అటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఒక గోడం నగేష్ గారు తన అఫిడవిట్ ను ఫైల్ చేసినారు. ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల అఫిడవిట్ ను ఫైల్ చేసినారు. ఆ ఎన్నికల అఫిడవిట్ ను ఫైల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్ సీరియల్ నెంబర్ 14 నామినేషన్ అఫిడవిట్ రూల్స్ ఏదైతే ఫామ్ 26 ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ఒక రూల్ 2 ప్రకారంగా ఏ అభ్యర్థి అయినా సరే నామినేషన్ వేసినప్పుడు ఆ అఫిడవిట్ లో ఏ రకమైనటువంటి ఒక అంశాన్ని కూడా ఖాళీగా వదిలిపెట్టడానికి వీల్లేదు. either they have to indicate that it is not applicable to them or they have to mention something there. కానీ దురదృష్టకరం ఏంటంటే గడ్డం నగేష్ గారు కావాలనా లేకపోతే ఏ కారణాల చేతనో మొత్తానికి ఆయన అఫిడవిట్ లో దాదాపు 3 చోట్ల ఖాళీలు వదిలిపెట్టాడు. ఈ వదిలిపెట్టడం వల్ల ఏంటంటే ఆయన అఫిడవిట్ అనేటువంటిది ఒక ఇన్కంప్లీట్, ఒక ఎవేనియస్ అఫిడవిట్ గా మారిపోయింది. దీన్ని బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక లీగల్ అడ్వైజర్లు తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్లు 26వ తారీఖు నాడు జరిగినట్టుగా స్క్రూటినీలో స్పష్టంగా చెప్పడం అయింది. ఇది నగేష్ గారి యొక్క అఫిడవిట్ ఇది ఇన్కంప్లీట్ గా ఉంది, అఫిడవిట్ రూల్స్ కు విరుద్దంగా ఉంది. అంచేత రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే ఈ యొక్క అఫిడవిట్ ను స్క్రూటినీ జరగగానే రిజెక్ట్ చేయాలా అని చెప్పని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే రాజర్షి గారు అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ కనీసం ఏం చెప్తున్నారో అనేటువంటి అంశాన్ని కూడా వినకుండా ఏకోన్ముఖంగా ఒంటెద్దు పోకడపోయి ఆ యొక్క అప్లికేషన్స్ ను రిప్రజెంటేషన్ కూడా రిజెక్ట్ చేయటమైంది. అయితే ఈ విజిల్లో పెట్టడమైంది, సి విజిల్లో పెట్టడమైంది. తర్వాత రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ రిప్రజెంటేషన్ ను ఆల్రెడీ పంపినప్పటికీ కూడా మళ్లా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయినటువంటి వికాస్ రాజ్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చి వెంటనే గోడం నగేష్ గారి యొక్క అసంబద్దమైన అసంపూర్తి అయినటువంటి ఒక ఎన్నికల అఫిడవిట్ ను రద్దు చేస్తూ ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని చెప్పని డిమాండ్ చేయటమైంది. అదేవిధంగా ఒక ఏకోన్ముఖంగా ఒంటెద్దు పోకడబోయినటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతున్నారో రాజర్షి అనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారో ఆయన పైన కూడా చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేయటమైంది. థ్యాంక్ యూ.